నిన్నైతే కనుక మా ఆయన ఫోన్ చేసి నేను తొందరగా బయలుదేరుతున్నాను డ్యూటీ నుంచి, నువ్వు రెడీ అయిపోయిండు మనం బయటికి వెళ్దాం అన్నాడు. ఎందుకంటే కనుక షాపింగ్కి వెళ్దాము రెడీ అవ్వు అని చెప్పాడు. అవునా అనేసి కనుక ఆయన రావడానికి ఒక గంట టైం పడుతుందండి ఇంటికి. ఆయన వచ్చే లోపల గబగబా అని సబ్బుతో మొహం కడిగేసి బొట్టు పెట్టేసి వేసుకొని రెడీ అయిపోయాను. అంటే ఆయన రావడానికి గంట టైం పడుతుందన్నా కూడా మా ఆయన ఫోన్ చేసిన 5 నిమిషాల్లోనే రెడీ అయిపోయాను. రెడీ అయిపోయి బయటని దొడుకొని చూస్తూ ఉన్నాను. ఆ విషయం నాకు తెలుసు కదండి, రావడానికి గంట టైం పడుతుంది అనేసి ఆతృత ఆపుకోలేక, ఇలాంటి ఛాన్స్ నాకు సంవత్సరంలో ఒకసారో 2 నెలలకు ఒకసారి వస్తుంది షాపింగ్కి దొరికిపోతా అనే ఛాన్స్ అనేది. అందుకే అంత ఆతృతగా అనేది నిలబడుకున్నాను. ఇంకా ఎంతసేపటికి రాకపోయేకల్లా సర్లే అన్నట్టుగా నేను కొంచెం వీడియోలో ఎడిటింగ్ ఉంటాను అవి చేసుకుంటూ కూర్చున్నప్పుడు మా ఆయన ఇంకా ఫోన్ చేశాడు. సర్లే నీ బండి తాళం తీసుకొని రావే పోదాము బయటికి అన్నాను కదా అన్నాడు. ఎందుకు నీ బండి ఉంది కదా అంటే ఇప్పటి వరకు బండి తోలుకుంటూ వచ్చేసాను, ఇంకా నువ్వు తోలుదురా నీ బండి తీసుకొని రా అన్నాడు. సర్లే కదా అన్నట్టుగా నేను నా బండి తీసుకొని అంటే తాళం తీసుకొని కిందికి దిగాను. దిగేటప్పుడు నా ఫోన్ అవసరం ఉందా, నా ఫోన్ ఏం అవసరం లేదు కదా, నా ఫోన్ ఫస్ట్ ఇంట్లో పెట్టేస్తానే అనేది చెప్పాను. మా ఆయన ఆ మాటకు అంత సీన్ లేదు, బిల్లు నువ్వే కట్టను మట్టసంగా నీ ఫోన్ తీసుకొని రా అన్నాడు. బిత్తరపోయాను నేనైతే నాకు ఆ మాట వింటానే, ఇదేం కర్మరా నాయన అనుకున్నాను. షాపింగ్ దొరకమని నేను అడగలేదు, ఆయన్నే ఫోన్ చేసి చెప్పాడు కదా అన్నట్టుగా నేనైతే నీట్గా రెడీ అయిపోయి ఉన్నాను. రెడీ అయిపోయిన దానికి ఇలా చెప్పి అలకల్లా అయిపోయి అప్పటికే ఇంకా సర్లే అనేసి పర్సులో అనేది సెల్ పెట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్లో వెళ్ళిన తర్వాత తోలు బండి అంటే లేదు నువ్వు తోలు అన్నాడు. సగం దూరం పోయిన తర్వాత అంటే తోలడం బాగానే తోలుతాను, తిప్పుకునే కాడ ఏమన్నా కాళ్ళు కింద పెట్టుకుంటాం కదా సడన్గా, అప్పుడు బరువు పట్టుకోక ఇట్టి తిరుగుతాం. నీ కొనుక్కుడికి ఒక దండం సామి లే నేను తోలుకుంటా అనేసి మా ఆయనే తోలుకుంటూ వచ్చాడు. ఇంకా షాపింగ్కి వెళ్ళిన తర్వాత అయితే కనుక చందనా బ్రదర్స్లోకి అయితే వెళ్ళామండి. చందనా బ్రదర్స్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని ప్యాంట్లు అయితే కనుక తీసుకున్నాను. ఇవి అయితే కనుక ప్లాజా ప్యాంట్స్ అండి. ప్లాజా ప్యాంట్స్ అంటే కనుక ఇవి కట్టు అంటే కనుక కట్ అంటారా దాన్ని ఏమంటారు, కట్టు కదా, కట్టు టాప్లలోకి బాగుంటుందని తీసుకున్నాను. నేను బండి తీసుకున్నది అంటే కనుక మీకైతే తెలుసు కదండి, నా దగ్గర స్కూటీ ఉందనేసి. ఆ స్కూటీ తోలుతుంటే చీరలు కాదండి ఇవి లంగా ఓనీలు ఇలాంటి నేను ఇప్పుడు వేసుకున్నాను కదండి డ్రెస్సులు, గోల్డ్ డ్రెస్సులు కానీ కాలిపోతూ ఉన్నాయి. సైడ్లకు అనేది సైలెన్సర్ మీద పడి అంటే పొగొచ్చేదాన్ని సైలెన్సర్ అంటారు కదా, దాని మీద పడేసి కాలిపోతూ ఉన్నాయి. అందుకని ఓపెన్ టాప్లు కట్ టాప్లు కొందాం అనుకుంటున్నాను. కట్ టాప్లు కొనుక్కుంటే కనుక లెగ్గిన్ అస్సలు వేసుకోబుద్ది కాదండి, నాకు కాలు మొత్తం కనిపిస్తూ ఉన్నట్టు ఉంటుంది. అందుకోసం అనేది ఈ పాయింట్లు ట్రై చేద్దామనేసి ఫస్ట్ టైం నేను ఈ పాయింట్లు అయితే తీసుకున్నాను. ఒక 4 ఇవి వచ్చేసి ఒక్కొక్కటి 150, జోత 300 అయితే పడినాయి. జోత 300 అంటే కనుక 300 అయితే కాదులేండి ఇవి. అండ్ ఒకటి 200 పడింది, ఒకటి 300 పడింది, సారీ అండి 300 అయితే పడలేదు, 150 180 అట్లా అయితే కనుక పడ్డాయి. ఒక్కొక్క రేట్ అయితే పడినాయండి. కానీ 2 ఒకటే మోడల్ తీసుకున్నామనుకోండి ఒకటే రేటు పడతాయంట. అంటే కనుక 300కు 2 అంటే 150 200 200 అట్లా పడతాయంట. అట్లా అనేది కనుక చెప్పిన మనం ఒకటే అయితే కనుక తీసుకోం కదండి. ఆయన అది కాక లేవండి అసలు, పండగ సీజన్ కాకనో ఏమో, పండగకి అయితే బాగా బట్టలు ఎక్కువ వస్తాయి అనుకుంటా, లేవు. ఉన్న ఈ కలర్లో అయితే కనుక ఇవి తీసుకున్నానండి. ఇవి తీసుకున్నాను. తర్వాత వచ్చేసి చెప్పులు తీసుకున్నానండి. చాలా రోజుల నుంచి చెప్పులు లేవనేసి మా ఆయన అడుగుతూ ఉన్నాను. పోయినసారి జనవరికి అండి, పోయిన సంవత్సరం జనవరికి అంటే 2024లో జనవరిలో నేను స్కూటీ నేర్చుకుంటుంటే మా ఆయన ఏం చేశాడంటే, మా ఆయన కాదండి నాకు బర్త్డేకి 10వ నెలలో కదండి నా బర్త్డే, అక్టోబర్ 10వ నెల అంటే నేను నెలలు 10, 1, 2 అట్లా గుర్తుపెట్టుకుంటాను. 10వ నెలలో నా బర్త్డే అప్పుడు బర్త్డే గిఫ్ట్గా మా ఆయన చెప్పులు ఇచ్చాడండి. చెప్పులు ఏందక్క అనేసి అనకండి, మా ఆయన ఒక జత చెప్పులు కొనిచ్చాడు, హైట్వి బాగున్నాయి కొత్త మోడల్లో. ఇచ్చిన తర్వాత చెప్పులు వేసుకుంటూనే ఉంటుంది. స్కూటీ నేర్చుకోనికి ఏమైందంటే హైట్ చెప్పులు అయిందని అవి గ్రిప్ రావట్లే, కింద పడిపోతా అంటే జారిపోతూ ఉన్నాయి కాళ్ళు అనేసి ఆమె స్కూటీ నేర్పించడం ఏం చెప్పిందంటే చెప్పులు వేరేవి తెచ్చుకోమదు, నార్మల్ చెప్పులు వేసుకొచ్చుకో అనింది. అంటే ఇంట్లో నార్మల్గా అయితే కనుక నా దగ్గర లేవనేసి బావ నార్మల్ చెప్పులు కొని వెంటనే మొన్నే కదా తెచ్చినది అన్నట్టు, స్కూటీకి ఇబ్బందిగా అవుతుందంటే సర్లే అనేసి 100 రూపాయల చెప్పులు అనేది కొనుక్కొచ్చి ఇచ్చాడండి. కొనుక్కొచ్చి ఇచ్చిన తర్వాత ఆ చెప్పులు అనేది వేసుకుంటాను. ఆ 100 రూపాయల చెప్పులు తెలుసా అప్పటి నుంచి ఇప్పటి వరకు తెగిపోలే. ఇది పెద్ద విచిత్రం. సంవత్సరము జాచి అయిపోయింది, అస్సలు తెగనే లేదు. స్కూటీకి అయిపోయింది, డైలీ ఆ చెప్పులే వేసుకుంటున్నాను, ఇంకా అవి పోవట్లేదు. ఇవి ఏం చేయనాయంటే నేను మా ఆయన బర్త్డే గిఫ్ట్గా ఇచ్చిన చెప్పులు ఏమైనా అంటే కొంచెం తెగింది అది.
అంటే నేను అట్లా ఇట్లా వేసుకుంటే కొంచెం బరువు ఉంటుంది చెప్పు, అది హైట్ ఉండేదాన తెగిపోయింది వేసుకునే దగ్గర. ఇంకా అది తెగిపోయిన తర్వాత ఇంక ఇవి వాడుతూనే ఉన్నా కానీ ఇవి తెగిపోలే, ఏం చేయలే, అట్లా ఉన్నట్టు అట్లనే ఉన్నాయండి. ఇంకా మా ఆయన అయితే అవి చెప్పులు తెగిపోలే కానీ ఏదో భూమికి నీళ్లు లేకుండా ఇరిగిరికలా అయింటాయి చూడండి, గీట్లు గీట్లు అట్లా అయిపోయాయి. బావా చెప్పులు కొనేవి అంటే నువ్వు ఇన్నిసార్లు బయటకు పోతున్నావు, తెచ్చుకో అనేది చెప్తా ఉన్నాడు మా ఆయన అయితే. ఇంకా నేను మా ఆయన మాట వినలేదు, ఎందుకంటే నేనే పోయి తెచ్చుకున్నానంటే నా డబ్బులతోనే తెచ్చుకోవాలి, ఆయన కొన్నాడంటే ఆయన ఎంతన్నా కానీ పెడతాడు అనేట్టుగా నేను లేదు నువ్వే కొనియాలనేసి నిన్న నైట్ అయితే ఇంకా పట్టి ఈ చెప్పులు కొనిచ్చుకున్నాను. ఇవి కూడా పాత మోడల్ ఏంటి, కొత్త మోడల్ ఏం కాదు, షాప్లో ఇవి వేరేవి ఏం లేవు, ఇంకా పాతగా ఉన్నాయి. కానీ కాళ్ళకు వేసుకుంటే మా ఆయన ఇవి కొంచెం బెటరే బుజ్జమ్మ బాగున్నాయి అన్నాడు కదా అన్నట్టుగా ఇవి అయితే ఇంకా తెచ్చుకున్నాను. ఇవి కూడా 350 రూపాయలు అయితే పడ్డాయండి, 350 రూపాయలు పడ్డాయి. ఇంకా శారీస్ కూడా తెచ్చుకున్నానండి, కానీ అదైతే ఇంకా సీక్రెట్ ఏందక్క అని అయితే నాకండి శారీస్ కూడా తెచ్చుకున్నాను. అది నేను మా మ్యారేజ్ డే రోజు కట్టుకొని మరీ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇలాగే చూపిస్తే ఇంకా థ్రిల్లింగ్ ఉంటుంది చెప్పండి, అందుకే కట్టుకొని చూపిస్తాను. ఈరోజు ఏ నీతులు చెప్పలేదు, నీతులు అనేం కాదండి, నేను మాట్లాడే ప్రతి మాట నిజమే ఉంటుంది. నిజం ఎందుకు ఉంటుంది అంటే కొన్ని జనాలను అనేది నేను చూస్తూ ఉంటాను కదండి, కరెంటు పోయి వచ్చినట్టుందండి, చూస్తూ ఉంటాను కదా జనాలను, వాళ్ళు మన మంచి కోరినట్టే ఉంటారండి, కానీ మంచి ఏమీ కోరరు, మంచిగానే మాట్లాడుతుంటారు. మంచిగా అయితే కనుక వాళ్ళ మనసులో అయితే అస్సలు ఉండదండి. మనము ఒకటి ఆలోచిస్తూ ఉంటాం, మనం మంచిగా ఉన్నామంటే అటు ఉన్న వాళ్ళు కూడా మంచిగా, అంటే అటువైపు ఉన్న వాళ్ళు కూడా మంచిగా ఉంటారు అనేది అయితే కనుక వస్తుందండి. అటువైపు ఉన్న వాళ్ళు ఎవరు అనేది మంచిగా ఉండరు, అంటే ఎవరి మనసు మనం చదివినది అయితే కనుక ఏం లేదు కదండి. అందుకోసమే ఏదైనా కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటారన్నట్టుగా అయితే కనుక చెప్తూ ఉంటాను నేను, అంతే, అంతమించి ఏమి కాదు. తప్పుగా అయితే కనుక అస్సలు అనుకోండి, ఓకేనా.